ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. ఏలయనగా మనము పోరాడినది శరీరతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. దేవుని యొక్క వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ దేవుడు నీతో కొన్ని విషయాలు ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు అంధకార సంబంధమైనటువంటి క్రియలు నీకు కనిపించకపోవచ్చు. 6వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే విశ్వాసులు చేసే పోరాటము సైతానుతో అనేక మందికి మరి విశ్వాసులు పోరాటం చేస్తున్నారు. ఎందుకు ఈ బాధలు, ఈ బలహీనతలు, వాటితో పోరాటం చేసేటువంటి వ్యక్తుల యొక్క విషయంలో మనం చూసినట్లయితే దానియేలు సింహబోన్లో వేసినప్పుడు ఏమాత్రము కూడా భయపడలేదు. మరి అక్కడ రాజాజ్ఞ ప్రకారము అక్కడ దానియేలు చెప్పిన మాట, దేవుని యొక్క మాటకు విధేయుడుగా ఉన్నాడు. అధికారులతో మిమ్మల్ని ఒకవేళ శోధించవచ్చు, ప్రధానులతో విశ్వాసులను శోధించవచ్చు. మరి ఈరోజు మరి నీ చుట్టుపక్కన ఉన్నటువంటి వారు, మరి నీ చుట్టూ ఉన్న రక్త సంబంధికులే అనేక మంది వ్యక్తులు నిన్ను మరి హింసిస్తూ, గాయపరుస్తూ, నిన్ను బాధ పెడుతూ ఉండవచ్చు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, మనం పోరాడుతున్నప్పుడు శరీర సంబంధులతో వారు ఆ విధంగా అన్నారు, ఈ విధంగా అన్నారని మీరు అనుకుంటున్నారు. కానీ మనం పోరాడినది దురాత్మల సమూహముతో. ఇక్కడ మరి ఏదైనా పోరాడినది శరీరతో, ప్రధానులతో, అంధకారము, చీకటి సంబంధమైన వ్యక్తులు, దురాత్మలు వారిలో ఉంటున్నప్పుడు విశ్వాసులతో పోరాటం చేస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ దానియేలు విశ్వాసముగా ప్రార్థించాడు కనుక అక్కడ ఉన్నటువంటి ప్రధానుడు, అధికారులు, రాజులు అతనిని చంపివేయాలని చూసినా కూడా మరి దేవుని యొక్క బిడ్డగా దానియేలు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని అంధకార సంబంధమైన వాటి విషయంలో ఆయన విజయాన్ని సాధించి మరి ఆయన దానియేలు సింహంలో నుండి రక్షించబడ్డాడు. ఈరోజు నీవు కూడా భయంకరమైనటువంటి వ్యక్తుల మధ్యలో, భయంకరమైన అధికారుల మధ్యలో నువ్వు ఉంటుండొచ్చు. మరి వారు నిన్ను బాధ పెడుతుండొచ్చు. గర్జించే సింహం వలె నీ మీదకి అపవాది రావచ్చు. మరి దేవుడు చెప్తున్నాడు, నీవు ఆ విధంగా అలాంటి బలహీనతలు వచ్చినప్పుడు నేను శరీరాలతో కాదు కానీ కొట్లాడేది, పోరాడవలసింది ఆత్మ సంబంధంగా దేవుని దగ్గర నా పోరాటాన్ని తెలియచేసుకుంటూ దేవుని యొక్క కృపను పొందుకొని, దేవుని యొక్క శక్తిని పొందుకొని, నేను వారి పోరాడే శక్తి నాకు ఇవ్వమని దేవుణ్ణి నీవు అడిగినట్లయితే దేవుడు దురాత్మల సమూహంతో పోరాడే శక్తిని దేవునికి ఇవ్వబోతున్నాడు. ఈరోజు మనము పోరాడుతుంది శరీర సంబంధులతో కాదు, మనం పోరాడేది మనకు కనిపించినటువంటి దురాత్మల సమూహము. మరి దురాత్మల సమూహం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోక రాజ్యంలో దేవునికి అవిధేయులుగా భూమి కింద పడవేయటువంటి సాతాను అనేక యొక్క వ్యక్తుల విషయంలో దూరి మరి భ్రమపరుస్తూ తిరుగుతూ ఉన్నది. మనుషులను భ్రమపరుస్తూ ఈ లోకంలో ఉన్న అపవాది మనుషులలో దూరి విశ్వాసులను భ్రష్టత్వంలోనికి పడించడానికి మరి సాతాను తిరుగుచూ ఉన్నది. అది కంటికి కనిపించినటువంటి భయంకరమైనటువంటి అంధకార లోకము. దాని యొక్క పాలకుడు సైతానుగా మరి ఉన్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దయ్యాలు, పిశాచాలు, దురాత్మలు దేవునిపై తిరగబడినటువంటి దేవదూతల వలె ఉన్నారు. మరి కనుక అనేక మంది వ్యక్తులు వాటిని ఆశ్రయించి తప్పుద్రోవ పాటుతున్నారు. మన దేవుని యొక్క బిడ్డలు ప్రార్థించవలసిన మీరు మనం వాటికి ఏమాత్రము భయపడకుండా మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ప్రార్థన ఆత్మచేత నింపబడి దురాత్మలను పాలదోలేటువంటి శక్తిని పొందుకొని నీ ఉపవాస ప్రార్థనలో కానీ, రాత్రికాల ప్రార్థనలో కానీ, దేవుని యొక్క వాక్యంలో కానీ, దేవుని స్తుతించడంలో కానీ ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తుండగా మరి నీతో పోరాడుచున్నప్పుడు ఆ అంధకార యొక్క శక్తుల యొక్క బలము ఉడికిపోయి అది శక్తిహీనులుగా మారుతుంది. కనుక మన గృహంలో ఎవరైతే నిన్ను, ఒకవేళ నీ గృహంలో కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలో దేవుడు నీ కార్యములను జరిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దురాత్మల సమూహంతో పోరాడే శక్తిని దేవుడు పొందే ఆత్మనికి ఇచ్చునుగాక. దురాత్మలు పోరాలంటే మంచి ప్రార్థన పరురాలుగా నువ్వు లేవాలి. అవి అంధకార శక్తులు నిన్ను బలహీనపరుస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుకొని దేవుని ప్రార్థన ద్వారా వాటి మీద జయము పొందుకోవాలని దేవుడి రోజుతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం. దేవా స్తోత్రం యేసయ్యా, నీ పాదాలకు వందనములు. అవును ప్రభా, ఈ లోకంలో మరి
అంధకార శక్తులతో పోరాడుతాము అని నువ్వు ఈరోజు స్పష్టంగా మాట్లాడావు. మరి ఈ అంధకార శక్తులు అధికారుల్లో, ప్రధానుల్లో, లోకనాథులో, ఆకాశమండల దురాత్మల సమూహం ఉంటుందని నువ్వు చెప్పావు. మరి పోరాడేటువంటి శక్తిని మాకు దయచేయండి. మంచి ప్రార్థనాత్మను దయచేసి మా హృదయంలో నెమ్మదిని అనుగ్రహించి మా కుటుంబాల మీద, మీ అందరి కుటుంబాల మీద దీవెనకరంగా మీరు మార్చమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.